పెనీ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి సంవత్సరాలు గడిచినా కూడా ఒక్కోసారి ధర మీ కొనుగోలు స్థాయికి తిరిగి రాదు. అలాంటిదే విన్సోల్ ఇంజనీరింగ్. మన షార్ట్ వీడియోకి ఒక వ్యూవర్ కామెంట్ చేశారు, నేను 550 రూపాయలుకి 1600 షేర్లు తీసుకున్నాను, ఇప్పుడు స్టాక్ అయ్యాను, ఏమి చేయాలి? ఈ వీడియోలో మనం చర్చించేది ఇదే. విన్సోల్ ఇంజనీరింగ్ ఎగ్జాంపుల్ గా తీసుకుని పెనీ స్టాక్ లో స్టక్ అయితే ఏం చేయాలి అనే విషయంపై చర్చిద్దాం. ఫ్యూచర్ లో ఒక కంపెనీ సెలెక్ట్ చేసేటప్పుడు ఏం చూడాలో కూడా చర్చిద్దాం. విన్సోల్ ఇంజనీరింగ్ 2023లో హైగా 550 రూపాయలు దాకా వెళ్ళింది. కానీ ఇప్పటికీ అంటే జూన్ 2025లో షేర్ ప్రైస్ 217 రూపాయలు దగ్గరే ఉంది. అంటే 43%కు పైగా డౌన్ఫాల్. కంపెనీ పాస్ చూసుకుంటే ఇండస్ట్రియల్, సోలార్, ఫ్యాబ్రికేషన్, ఇన్ఫ్రా సెక్టర్స్ లో ఆర్డర్స్ ఉన్నాయి. రీసెంట్ ఆర్డర్ విన్స్ వచ్చిన ఎగ్జిక్యూషన్ స్లో. వర్కింగ్ క్యాపిటల్ డేస్ పెరిగిపోతున్నాయి. ప్రైస్ కన్సిస్టెంట్ గా ఫాల్ అవుతోంది. ఇది మల్టీబ్యాగర్ కాదు, ట్రాప్ కూడా కాదు. అందుకే మనం వాచ్ లిస్ట్ లో పెట్టాము. మీరు ఇప్పుడు బై ఆర్ సెల్ కాకుండా అబ్జర్వ్ చేయాలి అన్నమాట. మీరు స్టక్ అయితే ఈ 4 స్టెప్స్ ఫాలో చేయండి. 1. స్టాప్. డోంట్ పానిక్. డోంట్ సెల్ ఇన్ ఫియర్. మీరు భయాందోళనలో నిర్ణయాలు తీసుకుంటే మీరు మూల్యం చెల్లించవలసి ఉంటుంది. టు కీప్ సెట్ a mental stop loss. Example, 480 rupee if you buy at 550 rupees. ఈ ధరకు కిందకు వస్తే ఇక క్యాపిటల్ సేవ్ చేసుకోవాలా అనే ఆలోచన వస్తుంది. 3. రీవాల్యుయేట్ ఫండమెంటల్స్. కంపెనీ ఇప్పుడు ఆర్డర్స్ ఎఫెక్టివ్లీ ఎగ్జిక్యూట్ చేస్తుందా? డెట్ కంట్రోల్ లో ఉందా? ప్రమోటర్ హోల్డింగ్ కన్సిస్టెంట్ ఉందా? 4. కీప్ అవాయిడ్ బ్లైండ్ యావరేజింగ్. ప్రైస్ తగ్గింది అని మళ్లీ కొనొద్దు. అన్లెస్ ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవుతుంటే మాత్రమే కన్సిడర్ చేయండి. ఒక నార్మల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు 50,000 రూపాయలు ఫోన్ కొనాలంటే ఏం చూస్తారు? ఫీచర్స్, బ్రాండ్ ట్రస్ట్, రివ్యూస్, బ్యాటరీ లైఫ్, సర్వీస్ సెంటర్ అవైలబిలిటీ. అలాగే స్టాక్ కొనేటప్పుడు కూడా ఆ కంపెనీ గురించి స్టడీ చేయాలి. కంపెనీ ప్రాఫిటబుల్ ఉందా? ఫ్యూచర్ గ్రోత్ ఉందా? ప్రమోటర్స్ ట్రస్ట్వర్దీగా ఉన్నారా? డెట్ లోగా ఉందా? ఫైనాన్షియల్స్ లాస్ట్ 5 ఇయర్స్ కన్సిస్టెంట్ గా ఉన్నాయా? డెలివరబుల్స్ టైంకి చేస్తున్నారా? ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏమైనా ఉన్నాయా? ఇది చూసి మనం పెనీ స్టాక్ కి మెల్లగా ఎంట్రీ తీసుకోవాలి. అలా కాకుండా రూమర్స్ మీద, వాట్సాప్ ఫార్వర్డ్స్ మీద తీసుకుంటే లాస్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఫ్యూచర్ లో పెనీ స్టాక్ తీసుకునే ముందు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ బుక్ అండ్ ఎగ్జిక్యూషన్ స్పీడ్. ఆర్డర్ ఉంటే సరిపోదు, డెలివరీ కూడా టైంకి చేయాలి. వర్కింగ్ క్యాపిటల్ డేస్, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో పాజిటివ్ ఉండాలి. ప్రమోటర్ హోల్డింగ్ below 40% dangerous zone. No pledges, no fraud cases. Margins consistent ఉండాలి. Debt to equity 1 కంటే తక్కువ ఉండాలి. రోస్ 10% కంటే ఎక్కువ, రో 12% కంటే ఎక్కువ ఉండాలి. ఇది లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీకి ఇంపార్టెంట్. ఈ చెక్ లిస్ట్ మీరు గమనిస్తే బ్లైండ్లీ పెనీ స్టాక్స్ లో ట్రాప్ కాకుండా సెలెక్ట్ చేసుకోవచ్చు. విన్సోల్ ఇంజనీరింగ్ ఒక డీసెంట్ ఎగ్జాంపుల్. ఇది ట్రాప్ కాదు, మల్టీబ్యాగర్ కూడా కాదు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో డోంట్ పానిక్, సెల్, అబ్జర్వ్ చేయండి, అనలైజ్ చేయండి, అండ్ ఫైనలీ అడ్వైజర్ తో డిస్కస్ చేయండి. మీకో స్పెషల్ రిక్వెస్ట్. పెనీ స్టాక్స్ డేంజరస్, సో ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తో ముందుకు పోవాలి. ఈ వీడియో మీకు సమాచారంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి మరియు మా ఛానల్ స్టాక్ మార్కెట్ విస్పర్స్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Disclaimer, this is for education only. We are not SEBI registered advisors.